Okay, right. Last week chemical bonding periodic classification topic discuss చేసాము. ఈ వీక్ మనకి ఓకే ఫస్ట్ ఏ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ఆర్గానిక్ లో ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ చేసుకుందాము. First group elements: lithium, sodium, potassium, rubidium, cesium, francium. Lithium, sodium, potassium, rubidium, cesium, francium. Okay na? Right. Atomic number. Atomic number. Lithium 3, sodium 11, potassium 19, rubidium 37, cesium 55, francium 87. Okay, right. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి దీనికి అంతా రాయట్లేదు, నేను సింపుల్ గా రాస్తాను. 1s2 2s1 అంతే కదా. 1s2 2s1. సోడియం 1s2 2s2 2p6 అంటే 8 ఎలక్ట్రాన్స్ 3s1. ఓకేనా అమ్మా? నెక్స్ట్ పొటాషియం 1s2 2s2 2p6 3s2 3p6 4s1 అంటే 2 8 3s2 3p6 8 1. నెక్స్ట్ రుబీడియం 1s2 2s2 2p6 3s2 3p6 3d10. ఓకే, 2 8 18 8 1. రుబీడియం 2 8 18 8 1. cesium 2 8 18 18 8 1. ఎఫ్ బ్లాక్ వస్తుందమ్మ దీనిలో. ఓకేనా. నెక్స్ట్ ఫ్రాన్షియం 2 8 18 32 18 8 1. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాస్తే ఇవన్నీ కూడా ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ లో ఓకేనా, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్. ఓకేనా, differentiating electron enters into s orbital. Okay, right. Next, outermost configuration. Outermost configuration ఏమొస్తుందమ్మా? ns1. ns1. outermost configuration is ns1. లాస్ట్ ఎలక్ట్రాన్ దేనిలో యాడ్ అవుతుంది? ఎస్ ఆర్బిటాల్. ఓకేనా,
nth shell లో యాడ్ అవుతుంది. సో outermost configuration is ns1. Last electron enters in s orbital. So these elements are called right. Last electron enters in s orbital. So these elements are called s block elements. Elements అంటారమ్మా s block elements. Okay, now differentiating electron enters into s orbital called s block. Differentiating electron enters into p orbital called p block. d orbital అయితే d block. f orbitals అయితే f block. ఓకేనా? సో ఈ ఎలిమెంట్స్ లో మనకి లాస్ట్ ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్ లో ఎంటర్ అవుతుంది. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ s బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాము. except francium. ఓకేనా? remaining elements are called alkali metals. Alkali metals means alkali means base, strong base, strong bases. వీటి ఆక్సైడ్స్ కానీ పరాక్సైడ్స్ కానీ స్ట్రాంగ్ బేసిక్ నేచర్ ఉంటుందమ్మా. ఫర్ సపోజ్ ఆల్కలీ మెటల్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేసామనుకోండి, స్ట్రాంగ్ బేసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. NaOH, KOH ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బేసెస్. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలిసింది, సోడియం వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది? NaOH, సోడియం హైడ్రాక్సైడ్, స్ట్రాంగ్ బేస్. ఓకేనా? అందుకే వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. ఆల్కలీ మెటల్స్ మీన్స్ స్ట్రాంగ్ బేసెస్. ఓకేనా? ఎక్సెప్ట్ ఫ్రాన్షియం అన్నాం. ఎందుకు ఫ్రాన్షియం ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ మనం? ఫ్రాన్షియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దాని ప్రాపర్టీస్ అన్ని సపరేట్ గా ఉంటాయి. ఓకేనా? దీనిలో ఇంక్లూడ్ చేయకూడదు అది. ఓకే. ఎక్సెప్ట్ ఫ్రాన్షియం, all remaining elements are called alkali metals. Alkali means they contain strong basic nature. Okay, na, and dissolved in water. Right. Next one, atomic radius. First property, atomic radius or atomic size or atomic volume. ఓకేనా? జనరల్ పాయింట్, అందరికి తెలిసిన పాయింట్ ఇది. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఏమవుతుందమ్మా? సైజ్ increases due to number of shells
increases. Okay, na? Due to number of shells increases. Okay, right. Next one, density. Density की general formula D is equal to M by V. D is equal to M by V. M means mass, V means volume. Mass or weight. In group, top to bottom. In group, from top to bottom. Top to bottom. Okay. Mass and volume. Mass and volume simultaneously increases. Mass and volume. Mass and volume increases. General గా increase అవుతాయేమో, increasing order. But experimentally, increase in mass. But increase in mass is more. Increase in mass is more compared to volume. Compared to volume. ఓకేనా? గ్రూప్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మాసు వాల్యూమ్ రెండు కూడా ప్యారలల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే కంపేర్ టు వాల్యూమ్ మాస్ వాల్యూమ్ని డామినేట్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఆర్డర్ ఏమొస్తుంది? లిథియం, ఓకేనా, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. అంటే ఈ ఆర్డర్ రావాలి యాక్చువల్గా, కానీ ఈ ఆర్డర్ అబ్జర్వ్ చేయము. లిథియం లెస్ దాన్ పొటాషియం లెస్ దాన్ సోడియం రుబీడియం సీజియం. ఓకేనా? ఇక్కడ ఒకటి చూడండి, డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేశారు. యాక్చువల్గా పొటాషియం ఫస్ట్ రావాలి కానీ సోడియం వచ్చింది. ఓకేనా? ఎందుకంటే దీనికి రీజన్ ఏంటి? సరే, ఆ పాయింట్ డిస్కస్ చేద్దాము. లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సారీ సోడియం కదా, సోడియం 1s2 2s2 2p6 3s1. It is a nth shell. ఇది n-1th shell. ఫర్ సపోజ్ పొటాషియం తీసుకున్నారనుకోండి, 1s2 2s2 2p6 3s2 3p6 3d0 4s1. 3d కూడా ఆర్బిట్ లోనేగా ఉండేది, అవునా? ఇట్ ఈజ్ nth షెల్. ఇదంతా కూడా n-1th షెల్. ఇప్పుడు సోడియంకి పొటాషియంకి అబ్జర్వ్ చేయను. సోడియంలో n-1th షెల్లో వెరీ గుడ్, మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి ఎలక్ట్రాన్స్, అంటే గ్యాప్స్ ఏమీ లేవు, వేకెంట్ ఆర్బిటాల్స్ ఏమీ లేవు. కానీ పొటాషియంలో వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది బాగా. ఓకేనా? ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ అన్ని చూడు ఎలా ఉన్నాయి, వేకెంట్ గా ఉన్నాయి. ఓకేనా? జనరల్ గా మనకి డెన్సిటీ అనేది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వేకెన్సీని మనం గ్యాప్ అనుకున్నాం అనుకోండి, గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి,
సోడియంలో ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి. ఓకేనా, ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి ఇలా నీట్గా. అదే మీరు పొటాషియం తీసుకున్నారనుకోండి, పొటాషియంలో గ్యాప్స్ ఉంటాయి ఎక్కువ. ఇదిగోండి ఇలా గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్స్ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డెన్సిటీ ఏమవుతుంది, గ్యాప్స్ ఉంటే ఎక్కువ, గ్యాప్స్ ఎక్కువ ఉంటే డెన్సిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? గ్యాప్ ఎక్కువ ఉంటే డెన్సిటీ ఏమవుతుందో, ఇంక్రీజెస్సా డిక్రీజెస్సా? ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం తీసేసావనుకో, వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం తీసేసావు, అప్పుడు డెన్సిటీ ఎక్కువ ఉంటుందా? ఒక హాఫ్ బాటిల్ వాటర్ తీసేసి మిగిలిన హాఫ్ గ్యాప్ ఉంచావనుకో, అప్పుడు ఎక్కువ ఉంటుందా డెన్సిటీ? మొత్తం ఫుల్గా ఉంటేనే, వాటర్ మొత్తం ఫుల్గా ఉంటే డెన్సిటీ మోర్ ఉంటుంది కదా. ఓకే, గ్యాప్ ఎక్కువ ఉందనుకో డెన్సిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, డెన్సిటీ డిక్రీజెస్, గ్యాప్ ఇంక్రీజ్ అయిందంటే డెన్సిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, సో అందువల్ల మనకి పొటాషియంకి డెన్సిటీ తక్కువగా ఉంటుంది కంపేర్ టు సోడియం. సింపుల్ రీజన్ ఏంటంటే వేకెంట్ డి ఆర్బిటాల్స్. ఓకేనా, ఆ వేకెంట్ డి ఆర్బిటాల్స్ వల్ల అన్ని గ్యాప్స్ ఉంటాయి, మొత్తం వేకెంట్ గా ఉంటాయి ఆర్బిటాల్స్ అన్ని కూడా. ఓకేనా, వాల్యూమ్ కూడా చూడండి ఇంక్రీజ్ అయ్యింది, వాల్యూమ్తో పాటు ఇక్కడ గ్యాప్స్ కూడా ఎక్కువైపోయినాయి, సో డెన్సిటీ డిక్రీజెస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, అయనైజేషన్ పొటెన్షియల్. ఆల్రెడీ మనకి అయనైజేషన్ పొటెన్షియల్ అంటే డెఫినేషన్ తెలుసు. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకుందాం, ఎలిమెంట్ IE1, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, డెల్టా H ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, సో డెల్టా H ఈజ్ పాజిటివ్. ఓకే, ఈ ప్రాసెస్ జరగాలంటే మనం ఇవ్వాలి ఎనర్జీ, అందుకే డెల్టా H పాజిటివ్ అని రాశాను. ఓకేనా, రైట్. కాన్ఫిగరేషన్ ఏంటమ్మా లిథియంకి, 1s2 2s1, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసి 1s2 2s0. 1s2 అంటే ఏ కాన్ఫిగరేషను, హీలియం కాన్ఫిగరేషన్. ఏ కాన్ఫిగరేషను, హీలియం. ఎలక్ట్రాన్ లాస్ అవ్వక ముందు లిథియంకి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లేదు. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లాస్ అయిందో, ఓకేనా, లిథియంకి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం తీసుకుందాం, IE1, Na plus 1 electron. Here delta H is also positive. Okay, electronic configuration is 1s2 2s2 2p6 3s1. ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన తర్వాత 1s2 2s2 2p6 3s0, కంప్లీట్లీ ఫిల్డ్ షెల్స్, నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఏ కాన్ఫిగరేషన్ అమ్మా, నియాన్ కాన్ఫిగరేషన్, అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకోండి, ఫర్ సపోజ్ ఈ Na+ లో నుంచి
ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకోండి, డిఫికల్ట్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ పాజిటివ్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ పాజిటివ్. నియాన్ కాన్ఫిగరేషన్ ఉన్న మాలిక్యూల్ నుంచి నువ్వు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఓకేనా చాలా డిఫికల్ట్. సో 1A గ్రూప్ ఎలిమెంట్స్ లో ఓకేనా ఫస్ట్ IE2 greater than IE1. IE2 greater than IE1. అదే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ గ్రూప్ తో కంపేర్ చేస్తాం అనుకోండి, ఇదే ప్రాపర్టీని సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేద్దాం. ఓకేనా నియాన్ ఉందమ్మా, సోడియం, మెగ్నీషియం. ఓకే, నియాన్, సోడియం, మెగ్నీషియం. నియాన్ అంటే 0 గ్రూప్ ఎలిమెంట్. ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. మెగ్నీషియం సెకండ్ గ్రూప్ ఎలిమెంట్. నియాన్ 0 గ్రూప్ ఎలిమెంట్. ఓకేనా, ఇప్పుడు మరి ఆర్డర్స్ ఎలా ఉంటాయి? దీని కాన్ఫిగరేషన్ ఉంది 1s2 2s2 2p6 3s2. మెగ్నీషియం 1s2 2s2 2p6 3s2 2p6 3s2. ఓకేనా, అదే సపోజ్ మీరు నియాన్ తీసుకున్నారనుకోండి, నియాన్ ఇలా రాద్దాం 1s2 2s2 2p6. ఓకే, 2s2 2p6. ఆర్డర్ చెప్తారా? ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే 0 గ్రూప్ ఎలిమెంట్స్ కి అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఈ కాన్ఫిగరేషన్ లో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. నెక్స్ట్ అలాగే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ లో కూడా ఓకేనా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. ఎందుకని? ఫిల్డ్ షెల్స్ 3s2. ఓకేనా, దీనిలో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయలేం ఈజీగా. ఈ కాన్ఫిగరేషన్ నుంచి కూడా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయలేం, కానీ దీనిలో నుంచి ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఎలక్ట్రాన్ 3s2. ఓకేనా, అందుకే చూడండి ఆర్డర్ ఏమొచ్చిందో. 0 గ్రూప్ ఎలిమెంట్స్ కంటే కూడా అయనైజేషన్ పొటెన్షియల్స్ తక్కువగా ఉంటాయి. ఓకేనా, అలాగే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ కంటే కూడా తక్కువగా ఉంటాయి కంపారిజన్. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయలేము. ఓకేనా, సో అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ లెస్ compared to 0 group and second A group.
రైట్ నెక్స్ట్ వన్ అమ్మా melting points and boiling points. Melting points and boiling points. Melting points and boiling points is directly proportional to metals kada ivi. Metals ఏ బాండింగ్ లో ఉంటాయి? మెటాలిక్ బాండ్. Melting points and boiling points is directly proportional to metallic bond strength. Metallic bond strength. Okay. మరి మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ వేటి మీద డిపెండ్ అవుతుంది? మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Number of electrons participated in bond. Participated in bond. ఓకేనా? ఆ మెటాలిక్ బాండ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మెటాలిక్ బాండ్ అంటే ఏంటి సార్? ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసిన తర్వాత చెప్పుకున్నాము. మరి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ అయితే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, లిథియం, సోడియం, 1s2 2s1. 1 ఎలక్ట్రాన్ పార్టిసిపేట్ అవుతుంది. అవుటర్ మోస్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కదా పార్టిసిపేట్ అయ్యేది బాండింగ్ లో, 1 ఎలక్ట్రాన్. సోడియం తీసుకున్నాం అనుకోండి, 1s2 2s2 2p6 3s1. ఇక్కడ కూడా 1 ఎలక్ట్రాన్ పార్టిసిపేట్ అయ్యేది. ఓకేనా? అవుటర్ మోస్ట్ ఇదే కదా, 1 ఎలక్ట్రానే పార్టిసిపేట్ అవుతుంది. అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్. మెటాలిక్ బాండింగ్ లో 1 ఎలక్ట్రానే పార్టిసిపేట్ అవుతుంది. ఫస్ట్ గ్రూప్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే మెటాలిక్ బాండ్ లో 1 ఎలక్ట్రానే పార్టిసిపేట్ అవుతుంది. మరి ఇక్కడ మనం డిసైడ్ చేయలేముగా. మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ పార్టిసిపేటెడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ అని చెప్పాం. ఇక్కడ 1 ఎలక్ట్రానే పార్టిసిపేట్ అవుతుంది. మరి ఇలాంటి కేసులో ఎలా చూడాలి? అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక సేమ్ అయితే, ఇఫ్ number of electrons same, ఓకేనా, metallic bond strength is inversely proportional to size. సైజ్ చూసుకోవాలమ్మా. సైజ్ చూడాలి. ఓకేనా? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక సేమ్ అయితే అవుటర్ మోస్ట్ లో సైజ్ చూడాలి. ఓకేనా? రైట్. ఒకసారి ఆ పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకున్నాం. లిథియం ఓకేనా, ఇది మెటాలిక్ బాండ్. మెటాలిక్ బాండ్ అంటే ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. దూరంగా రాయకూడదు, యాక్చువల్గా దగ్గరగా రాయాలి. 2 ఎలక్ట్రాన్. ఓకేనా? ఇంకో మెటల్ ఉంటుంది కదా, రెండు దగ్గరికి రాస్తేనేమో అర్థం అవ్వాలి. యాక్చువల్గా 2 దగ్గరకు ఉంటాయి. ఈ పాజిటివ్ ఛార్జ్ ఆ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? 2 మెటల్సే.
ఓకే, అదే లిథియం తీసుకున్నారనుకోండి, లిథియం స్మాల్ సైజ్, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రాన్ ఎక్కడ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందో చూడండి. ఏ కేసులో మెటాలిక్ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, సైజ్ ఇంక్రీజెస్, ఎలక్ట్రానిక్ న్యూక్లియస్ కి మధ్య డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. ఓకేనా, ఫర్ సపోజ్ ఇది లిథియం అనుకున్నాం అనుకోండి, ఇది సీజియం అనుకుంటుంది. ఓకేనా, సైజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే ఈ ఆటమ్ లో ఉన్న ఈ ఎలక్ట్రాన్ కి ఈ న్యూక్లియస్ కి మధ్య ఓకేనా అట్రాక్షన్ తగ్గిపోతుంది. అలాగే ఈ ఎలక్ట్రాన్ కి ఈ ప్లస్ కి మధ్య అట్రాక్షన్ తగ్గిపోతుంది. సో మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది, డిక్రీజెస్. ఈ కేసు చూడండి, న్యూక్లియస్ దగ్గరగా ఉంది ఎలక్ట్రాన్, బాగా స్ట్రాంగ్ అట్రాక్షన్ లో ఉంది. ఇక్కడ వీక్ అట్రాక్షన్, సారీ రెండు స్ట్రాంగ్ అట్రాక్షన్. ఓకేనా, ఇది వీక్ అట్రాక్షన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ is directly inversely proportional to size. Size చూసుకోవాలి మనం. ఓకేనా, ఫర్ సపోజ్ సోడియం మెగ్నీషియం ఉందా, రెండు మెటల్సే కదా, సోడియము మెగ్నీషియం. మెగ్నీషియం ఎవరికి మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది? సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1, అంటే అవుటర్ మోస్ట్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ పార్టిసిపేట్ అవుతుంది. మెగ్నీషియం తీసుకున్నారనుకోండి, 1s2 2s2 2p6 3s2, అవుటర్ మోస్ట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి మెటాలిక్ బాండింగ్ లో. మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ బాండ్. సో మెగ్నీషియం కి మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ మోర్ కంపేర్డ్ టు సోడియం. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఓకే. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్. సోడియం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కాంపౌండ్ NaCl. సోడియంకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, NaCl ఫార్మేషన్ జరుగుతుంది కదా. ఈ కాంపౌండ్ ఫార్మేషన్ లో సోడియం ఎన్ని ఎలక్ట్రాన్స్ ని లాస్ అయింది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అయింది? ఎలక్ట్రాన్స్ లాస్ అయిందా, గెయిన్ అయిందా? లాస్ అయింది. ఓకేనా, 1 ఎలక్ట్రాన్ ని లాస్ అయింది. అది 1 ఎలక్ట్రాన్ లాస్ అయిందంటే అర్థం ఏంటి? ఆక్సిడేషన్.
ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అయింది, అవునా? సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సోడియం ఆర్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ +1. ఇంత ఆక్సిడేషన్ స్టేట్స్ +1. ఓకే, +1. ఆ 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే వాటికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో అందుకని +1 ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా? నెక్స్ట్, నేచర్ ఆఫ్ బాండింగ్. నేచర్ ఆఫ్ బాండింగ్. ఓకే, రైట్, జాగ్రత్త వినాలి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి హైలీ ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హైలీ ఎలక్ట్రో పాజిటివ్, ఓకేనా, ఆర్ సింపుల్ గా మోర్ ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్. మోర్ ఎలక్ట్రో పాజిటివ్ metals. More electropositive metals. Okay na? Right. Okay. Basic point. Ionic bond form అవ్వాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. వేటి మధ్య ఫామ్ అవుతుంది అయానిక్ బాండ్? హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ ఆర్ మోర్ highly electropositive metals and highly electronegative non-metals. ఈ రెండింటికి మధ్య మనకి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్ పాయింట్ అది. ఓకేనా? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. అంటే ఇవి అయానిక్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏ బాండ్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి? అయానిక్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? పార్టిసిపేటెడ్ ఇన్ ionic compounds or ionic bond formations. Ionic bond formations except lithium. Except lithium. Lithium has somewhat more covalent nature. Okay na? Lithium compounds contains covalent nature. Somewhat అంటే కంప్లీట్ గా కోవలెంట్ కాదు, somewhat covalent nature. వీటికి మాత్రం కోవలెంట్ నేచర్ ఉంటుందంట. ఎందుకని సార్? లాస్ట్ వీక్ మనం డిస్కస్ లిథియం Li ప్లస్ స్మాల్ క్యాటయాన్
స్మాల్ సైజ్ క్యాటయాన్ ఉంటాయి. స్మాల్ సైజ్ క్యాటయాన్స్ కి మోర్ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. అవునా? స్మాల్ సైజ్ క్యాటయాన్స్ కి ఏముంటుందమ్మా? మోర్ పోలరైజింగ్ పవర్. పోలరైజింగ్ పవర్. మరి మోర్ పోలరైజింగ్ పవర్ ఉంటే ఏ నేచర్ డెవలప్ అవుతుంది? కోవలెంట్ నేచర్. లాస్ట్ వీక్ డిస్కస్ చేశాం. ఓకేనా? కోవలెంట్ నేచర్ డెవలప్స్. ఓకే, చిన్న పాయింటే, లాస్ట్ వీక్ పాయింట్ అది. లిథియం కాంపౌండ్స్ కి కోవలెంట్ నేచర్ ఎందుకు ఉంటుందంటే, లిథియం Li plus ion is a small size cation. Small size cations కి మోర్ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. ఓకేనా? మోర్ పోలరైజింగ్ పవర్ ఉంటే అవి ఏం చేస్తాయి? యానయాన్స్ ని బాగా స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తాయి. అప్పుడు మనకి కోవలెంట్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? అంతేగాని కంప్లీట్ గా కోవలెంట్ కాంపౌండ్ అనకూడదు. ఓకేనా? అయానిక్ కాంపౌండ్ అది, కాకపోతే సమ్వాట్ కోవలెంట్ నేచర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్నమా, నెక్స్ట్ వన్ హైడ్రేషన్ ఎనర్జీ. హైడ్రేషన్ ఎనర్జీ. రైట్. హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? When ionic compounds are dissolved in water, they give positive and negative ions. Around these ions, water molecules are surrounded. Okay, now, for example, NaCl తీసుకున్నాం. వాటర్ లో NaCl డిజాల్వ్ చేసాం, సోడియం క్లోరైడ్. ఏమవుతుందమ్మా? ఫస్ట్ అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయి. Na ప్లస్ Cl మైనస్. ఓకే, వాటర్ ఈజ్ ఏ డైపోల్. వాటర్ का नेचर है, water is a dipole. Dipole means oxygen contains negative charge, hydrogen contains partial positive charge. The partial positive hydrogen की Cl minus attract అవుతుంది. ఈ నెగటివ్ Na plus ion की sodium Na plus attract అవుతుంది. ఓకేనా? సారీ, చిన్న పాయింట్ ఇలా రాయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ Na అంటే మనం రాసిన కరెక్ట్ అది, కానీ ఇలా జరుగుతుంది. Na ప్లస్ చుట్టూ వాటర్ మాలిక్యూల్ లో ఉన్న ఆక్సిజన్ గా ఇంటరాక్ట్. ఓకేనా? ఇలా వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూడా సోడియం చుట్టూ సరౌండ్ అయి ఉంటాయి. అదే ఫర్ సపోజ్ మనం క్లోరిన్ తీసుకున్నాం. క్లోరిన్ Cl మైనస్. ఈ Cl మైనస్ చుట్టూ వాటర్ లో ఉన్న పాజిటివ్ పార్ట్స్ ఇలా ఉంటుంది. హైడ్రోజన్ బాండ్. దీన్నే సాల్వేషన్ కూడా అంటారు. ఓకేనా? ఈ పాజిటివ్ కి ఈ నెగటివ్ మధ్య ఉన్న ఈ అట్రాక్షన్ కూలింగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు.
ఆ అట్రాక్షన్స్ వల్ల ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఎనర్జీ ఈజ్ released, which is called hydration energy. Which is called hydration energy. ఇక్కడ కూడా ఈ మైనస్ కి ఈ ప్లస్ కి మధ్య ఉన్న అట్రాక్షన్స్ వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఏమంటారంటే హైడ్రేషన్ ఎనర్జీ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రేషన్ ఎనర్జీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మరి మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ లిథియం ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఉంది, రూబిడియం, చాలా ఉన్నాయి. Li+ ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఇంకా లార్జ్ సైజ్, పొటాషియం K+. ఎవరికి హైడ్రేషన్ ఎనర్జీ మోర్, ఎవరికి ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ అరౌండ్ అవుతాయి. వెరీ గుడ్. లిథియం హ్యాస్ మోర్ హైడ్రేషన్ ఎనర్జీ డ్యూ టు స్మాల్ సైజ్. అయితే ఏమవుతుంది సార్ స్మాల్ సైజ్ అయితే? న్యూక్లియర్ అట్రాక్షన్ మోర్. ఓకేనా? లిథియంలో స్మాల్ సైజ్ ఉంటుంది కదా, న్యూక్లియస్ దగ్గరగా ఉంటుంది ఆర్బిట్స్ కి. సో ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? అదే ఫర్ సపోజ్ మనం పొటాషియం తీసుకున్నాం అనుకోండి, పొటాషియం కానీ సీజియం కానీ సైజ్ చాలా ఉంటుంది. సైజ్ ఎక్కువ ఉందనుకోండి, న్యూక్లియస్ నుంచి అట్రాక్షన్ తగ్గిపోతుంది. సో నెగిటివ్ అయాన్స్ ని అట్రాక్ట్ చేయలేదు. నెగిటివ్ అయాన్స్ అంటే వాటర్ లో ఉన్న O-, ఇక్కడ సీజియం తీసుకున్నారనుకోండి, ఈ ప్లేస్ లో ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ సరౌండ్ అవ్వలేదండి, అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. ఓకేనా? రైట్. సైజ్ ఇంక్రీజెస్, hydration energy decreases. Size increases, hydration energy decreases. Charge increases, hydration energy increases. Lithium Na+, magnesium Mg+2, aluminum Al+3. Okay na? Na+, 10 electrons, 11 protons. Magnesium, 10 electrons, 12 protons. Aluminum, 10 electrons, 13 protons. Nuclear attraction ఎక్కడెక్కడ ఉందో చూడ ఒకసారి, అల్యూమినియం. సో అల్యూమినియంకి హైడ్రేషన్ ఎనర్జీ మోర్ compared to lithium, sodium and magnesium. Okay. హైడ్రేషన్ ఎనర్జీ అమ్మా, రైట్. ఇవాళ చూసుకోండి. ఓకేనా? రేపటి క్లాస్లో మనం రిమైనింగ్ అన్నీ కూడా కంపేర్ చేసి, ఓకే, రియాక్షన్స్లోకి వెళ్దాం. మీరు కూడా చదవాలి. ఓకేనా? మీరు కూడా చదవాలి. అనార్గానిక్ ఎక్కువ ప్రాక్టీస్, రియాక్షన్స్ ప్రాక్టీస్ చేయాలి బాగా. నోట్స్ పెట్టి రాయాలి ఆ రియాక్షన్స్ అన్ని. ఓకేనా? రైట్. వాటర్ ఏంటది? రైట్. ఓకే, ఇంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. నోట్స్ పెడతాను.